హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మోహన మదిలో. ఏంటి ఫామ్లో లేకుండా ఎయిర్పోర్ట్లో ఉన్నామేంటని అనుకుంటున్నారా? ఈరోజు మా 15th వెడ్డింగ్ యానివర్సరీ అండి. సో ఒక సర్ప్రైజ్ ట్రిప్కి వెళ్తున్నాము. అయితే మా ఫ్రెండ్స్ ఇంకా రాలేదు, సో ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఎక్కడికి వెళ్తామో ఏంటో ముందు ముందు చూడండి. హడావిడి మాస్టర్ వచ్చాడు. ఒక అరగంట గంట నుంచి స్టార్ బక్స్. థ్యాంక్ యూ వాళ్ళని కూడా ప్రమోట్ చేస్తున్నారు వీడియోలో. 1 అవర్ అయింది. హాట్ కాఫీ కోల్డ్ కాఫీ అయిపోయి అవుతనే లేదు, అక్షయ పాత్రలా ఉంది. మాది అయిపోయింది 5 నిమిషాలు. అంటే షేర్ చేసుకున్నారు కదా, టేస్ట్కి ఇస్తే మొత్తం తాగేసింది కదా. మొత్తానికి నిద్ర లేచి మన పూల్ దగ్గరకు వచ్చాము. పూల్ నుంచి అక్కడ వెనకాల బీచ్ కనిపిస్తుంది కదా, ఆ బీచ్కి అయితే వెళ్ళబోతున్నాము. అయితే అక్కడ దిగటానికి అయితే రిస్ట్రిక్టెడ్ అని చెప్పింది రిసెప్షన్ అమ్మాయి. వెళ్ళి చూద్దాం ఏంటో. బీచ్ వరకు వచ్చి బీచ్ లోపలికంటూ వెళ్ళకుండా ఎలా నన్ను ఈ ఒకటి ఫిర్కీ ఫెలో. ఈ బ్యూటిఫుల్ బీచ్ రిసార్ట్ డెస్టినేషన్ వెడ్డింగ్స్కి ఫేమస్ అన్నమాట. మేము వెళ్ళిన రోజైతే 2 వెడ్డింగ్ జరుగుతున్నాయి చూడండి. ఒక ఆర్టిస్ట్ అయితే ఇప్పుడే పెళ్ళైన కపుల్ది పెయింటింగ్ వేస్తున్నారు. చూడండి ఎంత బ్యూటిఫుల్గా వేస్తుందో. మీకు లైట్స్ కనిపిస్తున్నాయో లేదో. లైట్స్ మహాబలిపురం. ఎప్పుడు యానివర్సరీ శైలు, నేను, అషీరా ఉంటే మ్యాక్సిమం ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు. సో ఈసారి ఫ్రెండ్స్తోని కలిసి చేసుకోవటం అనేది చాలా హ్యాపీగా అనిపించింది. పట్టుకుంటుందిరా. మాది ఆల్మోస్ట్ 30 years ఫ్రెండ్షిప్ అండి. అందుకని ఎప్పుడు కలిసినా కూడా చిన్నప్పుడు ఎలా ఉండేవాళ్ళమో ఎగ్జాక్ట్లీ అలానే ఉంటాము, అలానే మాట్లాడతాము. ఎవరు ఎటువంటి ప్రొఫెషన్లో ఉన్నా కానీ మేము కలిస్తే మాత్రం ఆ చిన్నప్పుడు లాగానే బిహేవ్ చేస్తాం సేమ్. అదే దానివే అనుకుంటారు. రాగరాదే దాని ఇక్కడ తీసుకొచ్చి పడేసినట్టు. చాలా పెద్ద తాబేలండి పాపం, ఇక్కడ ఒడ్డుకొచ్చి చనిపోయింది. దాని దగ్గరకంటూ వెళ్ళాం కానీ వీడియో పెట్టట్లేదు. చాలా డిస్టర్బింగ్ వీడియో అండి. గొప్ప ఇంటి గుర్రలాన్ని అక్కినేటి అంటటోని కోరి నన్ను కోరుకుంటే పెద్ద నేరమా. चुराया है मैंने किस्मत की लकीरों से. ఇది మా 15th వెడ్డింగ్ యానివర్సరీ అండి. మాది పెద్దల్లో కుదిర్చిన పెళ్ళి అనమాట, అరేంజ్డ్ మ్యారేజ్. మేమిద్దరం కూడా చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగింది మల్కాజ్గిరి ఏరియాలోనే. అయితే శైలు వాళ్ళ ఇంటి పక్కన మా క్లోజ్ ఫ్రెండ్ ఒకళ్ళు ఉండేవారనమాట. అయితే వాళ్ళ ఇంటికి కొన్ని 100 సార్లు వెళ్ళుంటాను. శైలు వాళ్ళ ఇంటి ముందల నుంచే వెళ్ళాలన్నమాట. పెళ్ళి చూపులకి వెళ్ళినప్పుడు అనుకున్నా, అయ్యయ్యో ఇన్ని 100 సార్లు వచ్చాను, ఎప్పుడు కనపడలేదంటని అనుకుంటా ఉండేవాడిని. బాబు లో బాబు లో. ఎంత బాగుంది నాన్న, ఇలాగా బాగుందా? పైన చూడండి కొబ్బరి చెట్లు. నైస్.
ఆ కొబ్బరి ఆకుల మధ్యలోంచి సూర్యుడు వస్తున్నాడు. వెళ్ళాలి ఇంకా. బాగుంది నాన్న. ఒక 10 minutes వదిలేస్తే నేను ఇలానే పడుకుని పోతా. ఇంతకు ఎలా ఉంది రిసార్ట్ ఎక్స్పీరియన్స్? చాలా బాగుంది, వెరీ నైస్. ఏం రిసార్ట్ పేరు? రిసార్ట్ పేరు MGM రిసార్ట్. పక్కనే వాటర్ పార్క్ కూడా ఉంది, కానీ మేము వెళ్ళలేదు. అది కిడ్స్ పార్క్ లాగా ఉంది. వెరీ నైస్. నైట్ అయితే మూన్ బీచ్ వ్యూ ఫుల్ ఎంజాయ్ చేసాము. ఈ రిసార్ట్ గురించి మాకు నచ్చిన ఒక 3-4 పాయింట్స్ చెప్తాను. హైవేకి పక్కనే అండి, బీచ్కి అడ్జాయినింగ్ ప్రాపర్టీ అన్నమాట. బీచ్ మొత్తం కూడా ఇలా కొబ్బరి చెట్లతోని కవర్ అయిపోయి ఉంది. స్విమ్మింగ్ పూల్ చాలా పెద్దగా నీట్గా ఉంది. వీళ్ళ ఫన్ జోన్లో గేమ్స్ కూడా పర్వాలేదు, బాగున్నాయి. అలలు లోపలికి రాకుండా పెద్ద పెద్ద రాళ్ళు వేసున్నాయి. బీచ్లో దిగాలంటే మాత్రం కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్ళాలి. చూడండి, ఇలా కొబ్బరి చెట్లు అన్నిటికీ కూడా ఈ కొబ్బరికాయది మన బయట ఇది ఉంటుంది కదా, ఏమంటాను అది, అవుట్ సైడ్ పార్ట్, షెల్, అది వేశారు. మరి ఎందుకో తెలియదు, ఏర్లు బయటకు వచ్చి కనిపిస్తున్నాయనేమో ఇలా వేశారు. మరి కోల్డ్ వాటర్ జకూసీ ఫస్ట్ టైం ఇన్ ఇండియా ఇంట్రడ్యూస్డ్ అట్ MGM. జకూసీ ఎప్పుడన్నా కోల్డ్ వాటర్ చూసావా నాన్న? ఫస్ట్ టైం ఇన్ ఇండియా. ఇక్కడ బోటింగ్ అది ఉంది కానీ మేమైతే చేయలేదు. చాలా పెద్ద ప్రాపర్టీ. అదేమో వాటర్ పార్క్. అది ఆ గోల అంతా వినిపించేది వాటర్ పార్క్. వాటర్ పార్కు ఇవన్నీ వెళ్ళలేదులే మేము. ఈ MGM రిసార్ట్లో మా స్టే ఒకటే రోజు. ఇక్కడి నుంచి మేము నెక్స్ట్ డెస్టినేషన్కి వెళ్తున్నాం అన్నమాట. ఆ ఇంట్రెస్టింగ్ డెస్టినేషన్ ఏంటో ఎక్కడో ముందు ముందు వీడియోలో చూడండి. ఎన్నో ఏళ్ల నుంచి సముద్రపు నీళ్ళల్లో దాగి ఉన్న ఈ టెంపుల్ సడన్గా 2004 నుంచి నీళ్ళ బయటకు వచ్చింది. మహాబలిపురంలో ఉన్న ఈ టెంపుల్ పేరు షోర్ టెంపుల్ అంటారు. మన దక్షిణ భారతంలో ఉన్న అతి పురాతనమైన రాతి గుడి ఇది. 7వ శతాబ్దపు పల్లవ రాజులు ఈ మందిరాన్ని నిర్మించారని చెప్తున్నారు. మందిరం పక్కనే ఉన్న ఈ పూల్ లాగా ఉంది కదండి, ఇది వరదలని సునామీలు లాంటివి వచ్చినప్పుడు ముందుగానే వీళ్ళకి ఇండికేట్ చేసే ఒక సిస్టమ్ అన్నమాట. ఇలాంటి ఎన్నో రహస్యాలు ఈ టెంపుల్ చుట్టూ దాగి ఉన్నాయండి. అందుకనే ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించారు. చెన్నై నుంచి మహాబలిపురం వెళ్తానికి 1 గంట సమయం పడుతుంది. మహాబలిపురం నుంచి పాండిచ్చేరి వెళ్తానికి 2 గంటల సమయం పడుతుంది. పాండిచ్చేరి వెళ్ళగానే ఈ బ్యూటిఫుల్ చర్చ్ కనిపించిందండి. అవర్ లేడీ ఆఫ్ ఏంజల్స్ అని చర్చ్ పేరుంది, క్యాథలిక్ చర్చ్. ఫ్రెంచ్ స్టైల్లో ఉన్న ఈ ఆర్కిటెక్చర్ చూసి లోపలికి వెళ్దాం అనిపించి వచ్చి కొంచెం సేపు కూర్చుని వెళ్ళాము. పాండిచ్చేరి గురించి తెలియని వారు, ఈ సిటీ చూడని వారి కోసం ఒక చిన్న ఇన్ఫర్మేషన్. ఇది ఒకప్పుడు ఫ్రెంచ్ కాలనీ అన్నమాట. ఫ్రెంచ్ రివేరా ఇన్ ద ఈస్ట్ అని కూడా డిస్క్రైబ్ చేస్తారు. 1954 నుంచి ఇది ఒక యూనియన్ టెరిటరీగా ప్రకటించారు. పాండిచ్చేరిగా మన అందరికీ ఈ ప్లేస్ తెలుసు, కానీ ఇప్పటి ఈ సిటీ పేరు పుడుచేరి. ఇక్కడ అన్నిటికన్నా పాపులర్ టూరిస్ట్ డెస్టినేషన్ అయితే అరవిందో ఆశ్రమం అనే చెప్పుకోవాలి. చాలా ఇంట్రెస్టింగ్ ప్లేస్ అండి. రిలీజన్, క్యాస్ట్ ఇవేమీ ఉండవంటారు. మనీ యూజ్ చేయకుండా బాటర్ సిస్టంలోనే ఏదన్నా కొనుక్కోవాలి అంటారు. చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. కాకపోతే అన్ఫార్చునేట్లీ మాకు టైం కన్స్ట్రెయిన్ వల్ల ఆ ప్లేస్కి వెళ్ళలేకపోయాము.
ఇయర్స్ యానివర్సరీ, అది కూడా పాండిచేరిలో. ఇంకా పార్టీ చేసుకోకుండా ఎలా ఉంటాము. యాక్చువల్లీ మనకి ఇండియాలో గోవా తర్వాత పాండిచేరి అంటారు పార్టీ ప్లేస్. సో మమ్మల్ని ఏ విధంగానూ డిసప్పాయింట్ చేయలేదు. కుదిరి ఏడైంది, 1 hour 18 minutes. బయలుదేరకు 10 నిమిషాలు అయింది. సమయం 7 అయింది. ఎక్కడికి వెళ్తున్నాం నాన్న? చిదంబరం నటరాజ స్వామి టెంపుల్, వన్ ఆఫ్ ద పంచభూత టెంపుల్, ఆకాశ పంచభూత టెంపుల్. ఆకాశ పంచభూత అంట. అంటే ఆకాశలింగం. ఆకాశలింగం. సో పంచభూత లింగాల్లో శ్రీకాళహస్తి ఏమో వాయులింగం, అరుణాచలం ఏమో అగ్నిలింగం. సో తమిళనాడులోనే 4 పంచభూత లింగాలు ఉన్నాయి. అందులో రెండోది ఇప్పుడు ఇది చిదంబరం అనేది ఆకాశలింగం. పాండిచేరి నుంచి చిదంబరం వెళ్ళే వరకు ఇదే పరిస్థితి అండి. రోడ్డు మొత్తం ఫుల్ ఫాగ్. అప్రాక్సిమేట్గా 1:15 నిమిషాల జర్నీ మొత్తం కూడా ఈ ఫాగ్ని ఫుల్ ఎంజాయ్ చేశాం. ఇది ఒక హాఫ్ డే ట్రిప్ ప్లాన్ చేశామండి. టెంపుల్ నుంచి మరొక ఇంట్రెస్టింగ్ ప్లేస్కి వెళ్ళబోతున్నాము. అదేంటో ముందు వీడియోలో చూడండి. జనరల్గా నేను టెంపుల్స్కి వెళ్తే శిల్పాలని, అక్కడ ఉన్న ఆర్కిటెక్చరు, ఎంత పురాతనము, అసలు టెక్నాలజీ లేకుండా ఎలా చెక్కారు శిల్పాలని అని చాలా ఇంట్రెస్టింగ్గా, ఫ్యాసినేటింగ్గా చూస్తానండి. ఇటువంటి ఇంట్రెస్ట్ ఉన్న నాకు మహాబలిపురం, ఇప్పుడు చిదంబరం విజిట్ చేయటం చాలా హ్యాపీగా అనిపించింది. ఇంత అందంగా ఉంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను అసలు గూగుల్ చేయలేదు, వీడియోస్ చూడలేదు, డైరెక్ట్ శైలు తీసుకొచ్చేసింది అనమాట. ఎంతో అందమైన టెంపుల్ అండి. చాలా అదృష్టంగా భావిస్తున్నాను శైలు ద్వారా, మా ఫ్రెండ్స్ ద్వారా ఈ టెంపుల్ విజిట్ చేయటం. అసలు ఇంతకీ శైలు కూచిపూడి డ్యాన్స్ టీచర్ కదండి, అందుకనే తను ఇక్కడి వరకు వచ్చి చిదంబరం వెళ్ళకుండా ఉండటం ఏంటి అని పని కట్టుకుని మరి అందరితోని ప్లాన్ చేయించింది. శైలు మాత్రం ఇక్కడికి తీసుకొచ్చినందుకు ఫుల్ హ్యాపీ. ఆ నటరాజ స్వామి గుడి ముందల నేను నాట్యం చేయాలని ఒక చిన్న షార్ట్ కూడా తీసింది, డ్యాన్స్ షార్ట్. మొన్న శివరాత్రి రోజు ఆ షార్ట్ అప్లోడ్ చేయటం జరిగింది. దర్శనం ముగించుకుని ఈ బ్యూటిఫుల్ ప్లేస్కి వచ్చాము. ఇది ఒక అరగంట పడుతుందండి చిదంబరం టెంపుల్ నుంచి ఈ ప్లేస్కి రావడానికి. న్యాచురల్ వండర్ అండి ఇది. దీని పేరు పిచ్చాపురం మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అంటారు. ఇది ఎంత బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్సో మీ కళ్ళతో మీరే చూడండి. Yo guys, బాబు అరే చూసుకో యో పుట్టే. వావ్, యాక్చువల్లీ కరెక్ట్గా మేము బోట్ పట్టేంత స్పేసే ఉంది, అందులో నుంచి తీసుకెళ్తున్నాడు. వావ్, చూడండి ఆ వెనకాల మీకు చూస్తే తెలుస్తుంది. చాలా సన్నరు,
మేము ఇయర్లీ ఒక చిన్న ట్రిప్కి వెళ్తామండి. అది హైదరాబాద్లోనూ అవ్వచ్చు, ఆంధ్ర తెలంగాణలోనూ అవ్వచ్చు, ఇలా ఇండియాలో ఎక్కడన్నా అవ్వచ్చు. కానీ ఒక చిన్న బడ్జెట్ వేసుకుని ఎంత పొదుపుగా ట్రిప్ కంప్లీట్ చేయగలిగితే అంత పొదుపుగా ట్రిప్ కంప్లీట్ చేసి వస్తాము. ఈ ఫాస్ట్ ఫార్వర్డ్ లైఫ్స్లో ఇటువంటి చిన్న రిక్రియేషనల్ యాక్టివిటీస్ చాలా ఇంపార్టెంట్ అండి. మైండ్కి బాడీకి ఇలాంటి యాక్టివిటీస్ చాలా అవసరం. మొత్తానికి మన పిచ్చావరం మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ కవర్ చేసాము. జస్ట్ ఇప్పుడు అంటే ఇంటర్నల్ అన్నీ అయిపోయినాయి. ఇప్పుడే మళ్ళీ హైవే ఎక్కామన్నమాట. ఇదిగోండి హైవే. ఈ హైవే ఎక్కి అయితే బోట్కి 2000 అయింది. మొత్తం 8 మంది కూర్చోవచ్చు. 8 మందిలో ఇదిగోండి మేము 6గురమా, మా వెనకాల ఇంకో 2 ఉన్నారు. వాళ్ళని కూడా ఇందులో ఎక్కిచ్చాము. ఎందుకంటే మాకు 500 తగ్గాయి వాళ్ళతో షేర్ పెట్టుకుంటే. అంటే వాళ్ళే అడిగారు. సరే లక్కీలీ మన దగ్గర మన ఖర్చు కూడా తక్కువ అవుతుందని ఎక్కించుకున్నాము. ఇప్పుడు ఇది అయిపోయింది. ఎండ ఉందని మళ్ళీ ఇది మన షేడ్ వేసేసారు. హోప్ మీరు కూడా మాతో పాటు ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. బాయ్.